ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నగరం ఆత్మాహుతి దాడితో దద్దరిల్లిపోయింది. పాప్ గాయని అరియానా గ్రాండే ప్రదర్శన ఇస్తున్న సమయంలో జరిగిన పేలుడులో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు ప్రకటించారు. దీన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తున్నారు. సరిగ్గా 2 నెలల క్రితం లండన్ పార్లమెంటు సమీపంలో ఉగ్రవాద దాడి మరువకముందే మరో ఆత్మాహుతి దాడి కలకలం సృష్టించింది. మాంచెస్టర్ నగరంలోని ప్రఖ్యాత మాంచెస్టర్ అరేనాలో జరుగుతున్న సంగీత కార్యక్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఏటి గ్రామీ అవార్డు విజేత పాప్ గాయని అరియానా గ్రాండే ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ పేలుడులో 19 మంది మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. గాయని అరియానా గాయపడలేదని ఆమె ప్రతినిధి తెలిపారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తాము ఓ పెద్ద పేలుడు శబ్దాన్ని విన్నామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అది బాంబు పేలుడు కావచ్చని అంటున్నారు. భయంతో ప్రజలు పరుగులు తీశారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని విక్టోరియా రైల్వే స్టేషన్ను మూసేశారు. అటువైపు వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేశారు. ఇది ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు నార్త్ వెస్ట్ కౌంటర్ టెర్రరిజం వివరించింది. పేలుడు ప్రాంతంలో రెండో బాంబును పోలీసుల పర్యవేక్షణలో నిర్వీర్యం చేశారు. ఐరోపాలోనే అతిపెద్ద ఇండోర్ అరేనాలో జరుగుతున్న ఈ సంగీత కార్యక్రమానికి సుమారు 21,000 మంది హాజరైనట్లు సమాచారం. వీరిలో అత్యధికం యువకులు, చిన్నారులే ఉన్నారు. తాజా ఆత్మాహుతి దాడిపై లండన్లోని థెరిసా మే ప్రభుత్వం ఆరా తీస్తోంది. హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాద వ్యతిరేక దళాల మోహరింపునకు ఆదేశించింది.